శ్రీ గురుభ్యో నమః. యాత్ర పాత్ర 14/4/2022 గురువారం. ఎప్పుడూ ఎవ్వరికీ స్వభావమై ఉండు సద్వస్తువును స్వస్థానమైన హృదయమందు ఎరిగి ఆ స్థితి యందు నిలకడ చెంది ఉండడం ఒక్కటే జ్ఞానము. తద్విరుద్ధంగా ఉన్నదంతా జ్ఞానహీనతే అన్నారు రమణులు ఉన్నది 40లో. సాధన ఏం చేయాలి అని తరచూ పృచ్ఛకులు అడిగే ప్రశ్నకు రమణులు ఇచ్చిన బ్రహ్మాస్త్రం లాంటి ఉపదేశం, నిన్ను నీవు విడవకుండా ఉండు అనే మాట నన్ను విడవకుండా ఉంది కాబట్టే నేను ఉన్న చోటే, నేను అన్న చోటే అదే అత్యాశ్రమమై ప్రశాంతంగా ఆనందంగా ఉన్న నేను మాతో గురువాయూర్కి రా మామా అన్న మా మరదలు కోరికపై వారి కుటుంబంతో కలిసి గురువాయూర్కి బయలుదేరాల్సి వచ్చింది. భవానీశ్వరిని చూశాను, కాలడి శంకర జన్మస్థానాన్ని చూశాను, గురువాయూరప్పను చూశాను, అనంత పద్మనాభుణ్ణి చూశాను, కన్యాకుమారిని చూశాను. భారతీయ భవితవ్యం కోసం వివేకానంద చేసిన సంకల్పానికి సాక్ష్యంగా నిలిచిన వివేకానంద రాక్ను చూశాను. మా గురువుగారు అనేవారు, ఇన్ని గొప్ప క్షేత్రాలను మోస్తోంది భూమి, అది ఇంకెంత గొప్పది. మన కాళ్ళ క్రింద ఉండేది కూడా ఆ భూమే, మనమున్న చోట కూడా పుణ్యక్షేత్రమే అని అన్నారు. ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ ఇలాగూ అనే సద్గురు సూక్తి గుర్తుకొస్తోంది. ఎవరి దర్శనం చేసుకున్నా ద్రష్ట లేక దర్శనం సున్నా అనే రమణుని సూక్తి గుర్తుకొస్తోంది. ఏ ప్రదేశానికి వెళ్ళినా అవే గోడలు అవే చెట్లు అనే యోగి రాజారాం సూక్తి గుర్తుకొస్తోంది. నపుంసకునికి కామశాస్త్రంతో పనిలేనట్లు తనలో తాను రమించేవానికి యాత్రలతో పనిలేదు అనిపించింది. నా అంగట్లో కూర్చున్నట్టే కార్లోనూ కూర్చున్నాను. ఉండడం ఎక్కడైనా ఉండడమేగా. దృశ్యం మారుతుంటుందే గాని ద్రష్ట మారుడుగా. దృశ్యంలో భాగంగా ఉండడం లౌకికం, ద్రష్టగా ఉండడం ఆధ్యాత్మికం. దృశ్యం లీల, ద్రష్ట నిత్యం. లీల క్రీడగా అనిపిస్తే దృశ్యంలో ఉండు, లీల గోలగా అనిపిస్తే ద్రష్టగా ఉండు. లీలలో ద్వంద్వాలు త్రిపుటాలు తగులుకొని ఉంటాయి, నిత్యంలో ద్వంద్వాలు త్రిపుటులు విడివడి ఉంటాయి. వెలుపల లీల, లోపల నిత్యం. మెలకువ లీల, గాఢ నిద్ర నిత్యం. మొత్తానికి ఆదివారం ఉదయానికల్లా ఇంటికి చేరుకున్నాను. పెదనాన్నకు తిథి ప్రకారం తర్పణం వదిలాను. పెదనాన్నకు ఒకే కూతురు, ఆమె కూతుర్ని నేను వివాహం చేసుకున్నాను. మా వీధిలో అన్ని గుడిసెలు ఉన్న రోజుల్లో బర్మా నుండి టేకు తెప్పించి పెద్ద మిద్దిల్లు కట్టాడు. కొడుకులు మనవళ్ళు సరదాగా ఊగడానికి ఊయల చేయించాడు. దానికి గొలుసులు తెప్పించేలోపే గుండెపోటుతో మరణించాడు. అప్పుడు నేను 7వ తరగతి. ఆ గొలుసులు లేని ఊయల మీదనే వారి మృతదేహాన్ని ఉంచడం శోచనీయం. సాయంత్రం 6 కల్లా ఆనంద నిలయమైన మా అత్యాశ్రమంలో చాప మీద కూర్చొనేశాను. సాయంత్రం పూట వచ్చే చిన్నపిల్లలకు విభూది పెడుతూ చాక్లెట్ ఇస్తూ ఉంటే ఆ సుఖమే వేరప్ప. ఆ సుఖానికి కారణమేమంటే గురువుగారు హెచ్చరికగా ఓ మాట అన్నారు, పిల్లలు చాక్లెట్ కోసం వస్తున్నారని భావించకు, మన ఇష్టదైవం మనల్ని టచ్ చేయడానికి వారి రూపాల్లో వస్తోందన్నారు. అందుకు కృతజ్ఞతగా చాక్లెట్ ఇస్తున్నామని గుర్తుపెట్టుకోమన్నారు. మా జ్ఞానాంబ శివునికి కూడా అమ్మే. మా జ్ఞానాంబ పరబ్రహ్మ స్వరూపం. జ్ఞానం జ్ఞానప్రసూనాంబ పార్వతి, మౌనం దక్షిణామూర్తి శివుడు. భక్తి అనేది ప్రయత్నపూర్వకంగా ఎవడికివాడు పండించుకుని తినవలసిన పంట లాంటిది. జ్ఞానం అనేది అప్రయత్నంగా చెట్టు నుండి రాలి నీ చేతిలో పడే పండు లాంటిది. భక్తిని మనం పొందాలి, జ్ఞానం మనల్ని పొందుతుంది. భక్తి అనేది రసాత్మకం, చలిస్తుంటుంది. జ్ఞానం అనేది శిలాత్మకం, అచలంగా ఉంటుంది. యాత్రకెళ్తే పాత్ర కొనాలి అంటారు. నేను మాత్రం ముందుగా బాబు అనే పాత్రను ఎన్నుకొన్నాకే నా ఇహలోక యాత్ర మొదలయ్యింది. ఇహలోకం ఎలా ఉంది అని ప్రశ్నించింది మా సోదరి రాధిక. నేను అన్నాను రాధికతో, ఉండేది ఒక లోకమే, ఒకడికి అదే ఇహలోకంగా ఉంటుంది, మరొకడికి అదే పరలోకంగా ఉంటుంది అని. నేనుగా ఉంటే పరలోకం, బాబుగా ఉంటే ఇహలోకం.